కైసరియా ప్రాంతం. మా బాబాయ్ ఏమో హేరోదు రోమా సామ్రాజ్య కాలంలో కట్టించినటువంటి ఈ కోటలు ఇవన్నీ దుర్గములు చూసారా. చూడండి, సుమారు 2000 సంవత్సరాల క్రితం పూర్వపు కట్టడాలండి ఇవన్నీ. ఈ కోటలలో తిరుగుతున్నాం. కైసరియా ప్రాంతాలు. ఇక్కడ ఇప్పుడు 3D పిక్చర్ సినిమా ఉంటుంది. రోజు సైనికులు ఎలా ఉండేవారు, శిల్పాలు. ఇక్కడ క్లాత్ అయ్యో దేవా, చూసి మరి మా వెనకాల ఎక్కడో ఉన్నారు, రమ్మంటున్నారు, అట్లేదు ఇలాగే తీస్తున్నారు. మీరు ఇద్దరు ఒక దగ్గర ఉండండి, మా యూట్యూబ్లో వస్తారు. ఎస్, కొంచెం లుక్ వేయండి మాకి బ్రదర్. సహోదరులు చిట్టిబాబు గారు, మరి సిస్టర్ గారు. చూడండి, ఇక్కడ 37లో రోమన్ చరిత్రను చదవండి, ఏ కాలం నాటిది అని ఇక్కడ రాసింది. మీకు క్రిస్టియన్ సెకండ్ టెంపుల్ 70లో సెకండ్ టెంపుల్ మళ్ళీ కట్టారు. అది ఇక్కడ చరిత్ర చూపుతుంది. రోమన్ ఎంపైర్. ప్రపంచ దేశాల నుండి ఇక్కడికి రవాణా చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి రోమన్ నుండి కానివ్వండి,
అన్ని దేశాల నుండి కూడా ఇక్కడికి రావడానికి దాంట్లో కూడా మనం చూస్తున్నటువంటి మధ్యధర అంతా కూడా దానికి వచ్చేటువంటి ఓడలు ఏదైతే ఆ కాలం నుండి మరియు దొరికినటువంటి పూర్వకాలంలో ఇదిగోండి. ప్రసిద్ధిగాంచడానికి యూరోప్ తన యొక్క నిర్మాణం చేసుకున్నటువంటి ఈ యొక్క బ్లూ ప్రింట్ ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఏ విధంగా అయితే తన భార్య కొరకు నిర్మించినటువంటి కోట ఉందో దాని అంతటి కూడా దీనికి స్టోరీ ఏంటంటే ముందుగా మనం 375లో బీసీ 375లో మరి రోమన్ చక్రవర్తి అయినటువంటి కైసరు అనబడినటువంటి ఆయన గవర్నర్ ఇక్కడ పరిపాలించేవాడు. ఆ గవర్నర్ ఇక్కడ పరిపాలిస్తూ ఇక్కడ యూరోపు తన యొక్క ముందు చేసినటువంటి దాంతో స్టార్ట్ చేశాడు. విడిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన ఏ రోజు మనకు చనిపోయాడని తెలిసి ఇక్కడ గవర్నర్ తన యొక్క మొత్తం అంతటి కూడా తయారు చేస్తూ ఉండగా ఏ రోజు మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆ కైసర్ ఏం చేస్తాడంటే సరే నువ్వు చచ్చిపోయావనుకున్నాను లేదని బ్రతుకున్నావు కాబట్టి మళ్ళా నీకు ఈ యొక్క ప్రదేశం అంతటికి అప్పగిస్తున్నానని చెప్పేసి ఏ రోజుకి అప్పగించి అతడు కైసరికి మన రోమ్కు తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు తన కొరకు తన భార్య కొరకు నిర్మించుకున్నటువంటి కోట ఏదైతే ఉందో ఈ కోట నిర్మాణం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రింట్ అంతా కూడా మనం ఎలాగైతే ఇక్కడ తన భార్య కొరకు ఒక స్టేడియము ఒక గుర్రాలను నడిపించేటువంటి గుర్రాలను మరి సవారీ చేస్తూ ఉన్నటువంటిది తన కొరకు ఏ విధమైనటువంటి అన్నీ చేస్తున్నాడో ఇవన్నీ కూడా మనకి కేవలం ఇది ప్రింట్ మనం వీడియో ద్వారా మనం చూస్తున్నాం. మనం అవన్నీ మనం తర్వాత అన్నీ చూస్తాం. వీడియో చూస్తాం. వీడియో అయిన తర్వాత అక్కడ నుండి మనం తర్వాత అవన్నీ కొనసాగించవచ్చు. ఇదంతా మనం ఉపయోగపడతారు. సినిమా సినిమా ఓజు ఓజు అది కాకపోయింది. ఇందులో వచ్చేస్తాయి. సినిమా చూపిస్తారంట. సినిమా చూపిస్తారంట ఫస్ట్ గారు అని అంటున్నాను. స్క్రీన్ పైన చరిత్ర వేస్తూ ఉంటారు. అమ్మా నమ్మకారు బాగా పిల్లలు సైడు సిస్టర్ గారు కొంచెం నన్ను వెళ్ళి సిస్టర్ గారు ప్లీజ్. మరి దయచేసి రండి. మరి ఎక్కడ మనం వీడియో చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి దానికి జరిగినటువంటి స్టోరీ అంతా కూడా మనం వీడియో చూడబోతాం. సేవకులు ఎలాగ వచ్చేయండి అమ్మ. సేవకులు వచ్చండి. చీకట్లో విడిచిపెట్టారనుకున్నా, విడిచిపెట్టలేదు. పెడతానండి కలర్ బాగా అలవాటు అవుతుంది. గాంధీ అమ్మా ఇంకా ఎవరికి చదువుకోండి. ఎవరికి చదువుకోండి. పెట్టలేదు కదా తాడైపోయిందమ్మా. మనం బయలుదేరేస్తుంది అసలేదుగా బాబు ముఖేష్ ఎక్కడున్నావు? కనిపిస్తుంది.
Yes. వీడియో చూడండి. The king of Judea is discovered. The internal battle between Rome and Rome is ended. But Herod supported the losing side. Now, his head is in danger. In an act of desperation, he set out to meet Octavianus, the new ruler, without knowing if he will return. Herod, king of Judea. You have the audacity to show your face here? Master Octavianus, first I must say that I am not ashamed of my friendship with Mark Antony. I am loyal to my friends. Even so, Antony is gone. You are now the ruler of Rome, and I am subject to your grace. If you choose to make me your friend, you will discover how loyal I can be. You've spoken like a true Roman citizen. Return to rule in Judea. We will test your loyalty to the Empire. Don't let me down. Meanwhile, in Judea, Herod's wife prepares her sons to take his place. My lady Miriam, King Herod has returned. I didn't believe he'd succeed. Your Majesty. What's this? You were right. They are plotting against you at home, too. Attack Drip, that's all. Father, you're back. I really missed you. I really missed you as well. To whom exactly? I am fighting for the sake of our future. While you already plan to replace me, I know everything. Caesar, Stay with your father, Aristobulus. Don't worry about me. అప్డేట్ రింగ్ come, Aristobulus. Alexander, come. In Caesar's honor, Herod decided to build a huge trade harbor for his kingdom, and a new superb city alongside it, Caesarea. The king challenged the forces of nature and designed an engineering wonder, the first deep-water harbor in the world built without a natural bay. This is the way I imagined the harbor. The Emperor will love it. Alexander, where's your brother? He's not back yet from Rome. Come. Take a look at the plans for Caesarea. This harbor will be the most important in the East, perhaps in the entire empire. This construction project will be studied for generations. We'll build at least 120 rafts filled with volcanic ash. We'll float each one to its precise location and then sink it. It'll take a long time, perhaps 11 winters. We'll use vast amounts of stone, wood, and iron. The harbor will be ready on time, at any cost.
You died. Like mother? Patience, Alexander. Patience. We'll have our revenge. I've tried to control myself for years. Did you meet our ally? We have guarantees. Justice will be served. Soon the king will lose his crown.